మీ ఉద్దేశంలో ఈసారి జేఈ మెయిన్స్ హౌ వాజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ సార్? అండ్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది? రిజల్ట్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి అంటున్నారు. సో మీ వ్యూస్ ఏంటి ఈ ఎగ్జామ్? ఎవ్రీ జేఈ మెయిన్ సెషన్లో ఒక లాస్ట్ 4-5 years తీసుకుంటే మ్యాథ్స్ లెంత్గా వస్తుంది. సో మళ్ళీ ఈవెన్ దో వి గాట్ ది కంప్లీట్ ఆన్సర్, ఆ లాస్ట్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. సో ఇట్స్ టైం టేకింగ్ ఫ్యాక్టర్. ఇలా ఉండేది మ్యాథ్స్ గురించి. సో ఇప్పుడు అంతకంటే ఇంకొంచెం లెంత్ అయింది. నార్మల్గా ఫిజిక్స్ కొంచెం ఈజీ ఉండేది, కెమిస్ట్రీ ఈజ్ ఓకే. బట్ ఈ టైం ఏమైందంటే కెమిస్ట్రీ కూడా లెంత్ అయింది. సో మ్యాథ్స్, కెమిస్ట్రీ, జనరల్గా కెమిస్ట్రీ ఏంటంటే స్టూడెంట్స్కి ఉండేవి స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు. కొంచెం కెమిస్ట్రీలో స్ట్రాంగ్ ఉంటే బెస్ట్ స్కోర్ చేయొచ్చు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈసారి స్టూడెంట్స్ ఎక్కువ డిమోటివేట్ అయింది, ఎక్కువ షాకింగ్ అయింది ఏంటంటే కెమిస్ట్రీ కూడా ఎక్కువ లెంత్ అయింది. సో మ్యాథ్స్, కెమిస్ట్రీ లెంత్ అయిపోయేసరికి జనరల్గా దే డిడ్ంట్ గెట్ ఎనఫ్ టైమ్ టు సాల్వ్ ఆల్ ది క్వశ్చన్స్, ఈవెన్ టు సీ కంప్లీట్ పేపర్ ఆల్సో. స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి నా వైపు నుంచి సజెషన్ ఏంటంటే, ఈ మార్క్స్ తగ్గాయని మీరు ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. మార్క్స్ తక్కువ వచ్చాయి ఓకే, బట్ ద రియల్ గేమ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పర్సెంటైల్. సో పర్సెంటైల్ ఎలా వచ్చినదే మెయిన్ ఇంపార్టెంట్, కానీ మార్క్స్ గురించి దాని గురించి ఆలోచించి ఎక్కువ టెన్షన్గా తీసుకోవద్దు, స్టూడెంట్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే.